వెల్కమ్ టు గీతా క్వీన్ కిచెన్. ఇవాళ బీట్రూట్ క్యారెట్ ఫ్రై అండ్ రసం చేసుకుందామండి. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దంచుకున్నటువంటి గార్లిక్ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లోకి నేను ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక ఆనియన్ కూడా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తురుముకున్నటువంటి క్యారెట్, బీట్రూట్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఈ ఫ్రై అంతా కూడా చాలా లో ఫ్లేమ్లో చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి. సో మీరు కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి, తొందరగా మాడిపోకుండా ఉంటుంది. బీట్రూట్ క్యారెట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా మాడిపోకుండా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుందండి. ఇలా చేసిన తర్వాత ఒకసారి నేను లిడ్ అనేది క్లోజ్ చేశానండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసరికి చూసారండి, చక్కగా వాటర్ కంటెంట్ వల్ల అది చక్కగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇదిగోండి మళ్ళీ ఒకసారి నేను లిడ్ అనేది క్లోజ్ చేశాను. చక్కగా ఈసారి బాగా కుక్ అయిపోయిందండి. నేను లిడ్ అనేది ఓపెన్ చేస్తూ కలిపెడుతూనే ఉన్నానండి. తర్వాత కొద్దిగా కారం మాత్రమే యూజ్ చేశానండి. పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యూజ్ చేశాను కాబట్టి కారం అనేది చాలా తక్కువగా వేసుకున్నానండి. మనకు అందులో కారం సరిపోతుంది కాబట్టి. సో ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకున్నాను. చూసారండి, అడుగు అంటకుండా చక్కగా మనం తిప్పడం వల్ల ఎక్కడ కూడా అడుగు అంటుకోలేదండి. చక్కగా కుక్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు రసం కూడా మనం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకున్నానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, వాము, మెంతులు వేసుకుంటున్నానండి తాలింపు కోసం. నేను ముందే తాలింపు పెట్టేసుకుంటున్నానండి. తాలింపు పెట్టుకోవడం వల్ల తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు, కొద్దిగా ఆనియన్, ఇవి బాగా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. 2 టమాటాలు యూస్ చేశానండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకుంటున్నానండి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేశానండి. తర్వాత చక్కగా బాయిల్ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నానండి. రసంలోకి చాలా బాగుంటుందండి బెల్లం అనేది. బెల్లం కూడా యాడ్ చేశానండి. ఎక్కువసేపు మరగనవసరం లేదండి, తొందరగానే బాయిల్ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత కాసేపు ఉంచి అలాగా ఒక 2-3 పొంగులు రాగానే స్టవ్ అనేది ఆపేసుకోవచ్చండి. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.